సినిమా చాలా బాగుంది సార్. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. కామెడీ, ఎమోషన్ అన్నీ బాగున్నాయని చెప్తున్నారు. వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. థ్యాంక్స్, చాలా థ్యాంక్స్ అండి. చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్. బాగుందండి. అందరూ చూస్తే ఫస్ట్ టైం ఇంతమంది చూసి రెస్పాండ్ అయ్యి బాగుంది, కామెడీ బాగుంది అంటున్నారు. సెకండ్ హాఫ్లో ఎమోషన్ సీన్స్ బాగున్నాయి అంటున్నారు. నా క్యారెక్టర్ కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇట్ మేక్స్ మీ మోర్ హ్యాపీ. మూవీ అయితే చాలా బాగుందండి. మూవీలో అంటే ఎమోషనల్ అండ్ సాంగ్స్ అండ్ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ బాగున్నాయి. అంటే సినిమా అయితే అసలు బోర్ అనిపించదు. సినిమా పక్కా చూడొచ్చు, ఫ్యామిలీతో చూడండి, డోంట్ మిస్ ఇట్. అందరు క్యారెక్టర్స్ కూడా తను మంచిగా చేశారు. హీరో క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ టైం చేసినా సరే న్యాచురల్గా ఉంది హీరో క్యారెక్టర్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది మూవీ మాత్రం. ఎస్, కామెడీ అయితే చాలా కామెడీ ఉంది, పక్క నవ్వచ్చు. అంటే ఈ సినిమాలో నటిస్తున్నారని కాకుండా న్యాచురల్గా సినిమా చేసేసారు. బాగుంది, చాలా బాగుంది. డైరెక్టర్ కూడా మంచి కొరియోగ్రాఫ్ చేశారు. ఫ్యామిలీతో పక్క చూడొచ్చు మూవీ మాత్రం. ఫ్యామిలీతో పక్క చూడండి, ఎంటర్టైన్మెంట్ మూవీ. ఎస్, చాలా బాగుంది. లాస్ట్లో మాత్రం కొంచెం టెన్షన్గా మేమే టెన్షన్ పడ్డాము. మూవీలో చాలా ఎగ్జాక్ట్లీ ఉంది, ఏమవుతుంది అని టెన్షన్ పడ్డాము. కానీ హీరో తన మెకానిక్ అయ్యి తన సక్సెస్ఫుల్ని చేశారు. కామెడీ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, అన్నీ బాగున్నాయి. ప్రతి ఒక్క యాక్టరు చాలా మంచిగా నటించారు. ఈ మధ్యకాలంలో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంటే ఇదే అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది, సాఫ్ట్గా ఉంది మూవీ. కష్టపడి పనిచేసి ప్రతిఫలాన్ని పొందొచ్చు అనేది మంచి కాన్సెప్ట్ చూపించారు మూవీలో. చాలా బాగుంది మూవీ అయితే. మస్తు షేడ్స్ ఉన్నాయి. సినిమా చూసినాం ఇప్పుడే, ఇంతకుముందు వచ్చి చూసినాం. సినిమా మస్తు అనిపించింది. ఏంటంటే అంటే అన్న ఇంతకుముందు కామెడియన్గా చేశాడు కదా, ఇప్పుడు హీరోగా చేస్తే ఫస్ట్ టైం మంచి అనిపించింది. సో నెగిటివ్ రోల్ చేసిన అలీరేజా కూడా చాలా బాగా చేశాడు. యాక్చువల్లీ తను బయట హీరోలో చూసాం, బిగ్ బాస్ చూసినప్పుడు కూడా. ఈ సినిమా చూడగానే క్యారెక్టర్ లోపల వెళ్ళిపోయి నేనే తిట్టుకున్నాను ఆయనను. సో సినిమాలో చాలా బాగుంది. ఒక డైలాగ్ అయితే నేను బాగా కనెక్ట్ అయినా. హీరో చెప్తాడు, ఈ మీద కొట్టొచ్చు కానీ కడుపు మీద కొట్టొద్దురా అని అంటాడు. ఆ డైలాగ్ నాకు చాలా బాగా నచ్చింది. సినిమా అయితే సూపర్ ఉందన్న, చూడొచ్చు. స్టార్టింగ్ ఒక 10-15 మినిట్స్ స్లోగా అనిపిస్తుంది, దాని తర్వాత సినిమా గట్టిగా ఎక్కుతుంది మైండ్లోకి. మంచి ఎమోషన్స్తో ఉన్నది, ఫ్యామిలీతో వెళ్ళి చూడాల్సిన సినిమా. ఒక్క వల్గర్, ఒక్క చిన్న సీన్స్ కూడా లేవు. చాలా నీట్గా తీసిన సినిమా, చాలా బాగా నచ్చింది అన్న సినిమా అయితే. కాన్సెప్ట్ తీసుకున్నారు. చిన్నప్పుడు స్కూల్కి వెళ్తారు, చిన్న బొమ్మ గీస్తారు కాంపిటీషన్లో. అది గుర్తించిన ఫ్రెండ్ ఆయన ఉన్న టాలెంట్ చూస్తుంది. తర్వాత స్కూల్కి వెళ్ళాక ఆయన ఎదుర్కొన్న సందర్భాలు అన్నీ మన లైఫ్ స్టైల్లో ఉన్నట్టే ఉన్నాయి. తర్వాత పెద్ద ఆర్టిస్ట్ అవుతాడు. అందులో లవ్ సీన్, లవ్ స్టోరీ, హీరోయిన్ యాక్షన్ కానీ హీరో యాక్షన్ కామెడీ సూపర్గా ఉన్నది. కొన్ని సన్నివేశాలు అయితే మన లైఫ్లో జరిగినట్టే ఉన్నాయి. చాలా టెన్షన్గా ఉంది. అది వాళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ ప్రింటర్ గురించి, ఫ్లెక్స్ గురించి. ఈ రోజులో చాలా ఫ్లెక్సీలు, ప్రింటర్లు మనం చాలా చూస్తున్నాం. అది ఒక లైఫ్లో మన భాగం అయిపోయింది. చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకున్నారు, చాలా బాగుంది. ఆ మెషిన్ పనిచేసిన తర్వాత ఆయన నంబర్ 1 అయిపోతాడు. మన హైదరాబాద్కి వచ్చి జాబ్ చేస్తాడు. చాలా బాగుంది. అందరు చూడాల్సిన సినిమా, చాలా నేర్చుకోవచ్చు అని అంటాడు. వీపీ మీద కొట్టచ్చు కానీ కడుపు కొట్టద్దు అంటాడు. అది చాలా బాగుంది కాన్సెప్ట్. డైలాగ్ కూడా చాలా నచ్చింది. మన అందరికీ లైఫ్లో ఉపయోగపడే మాటలు ఉన్నాయి. చాలా బాగుంది. అందరు ఫ్యామిలీ అందరు చూడదగిన సినిమా. సాంగ్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, చాలా ట్విస్టులు ఉన్నాయి. చాలా బాగుంది. అందరికి చూడాల్సిన సినిమా అన్న. బాగుందన్న సినిమా, ఫీల్ గుడ్ సినిమా, మంచిగా ఉన్నాయి. కామెడీ సీన్స్ అన్ని వర్కౌట్ అయినాయి. లాస్ట్లో ట్విస్ట్ మాత్రం ఊహించలేదన్న, మంచిగా ట్విస్ట్ ఇచ్చిండు. ఇక ఆర్ట్ వర్క్ ఆర్టిస్ట్ల గురించి అన్నిటి గురించి మంచిగా చెప్పిల్లు అన్న. చలో అన్న, బాగుందన్న, వర్కౌట్ అవుతుంది, మంచి సినిమా అన్న. చాలా షేడ్స్ చూపించండి అన్న, ఒక్కొక్క సీన్ ఒక్కొక్క లెక్క మంచిగా చూపించండు. హిట్ అన్న, మంచిగా ఉంది. 3+ రేటింగ్ మంచిగా ఉంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పక్కన ఉండి కమల్ హాసన్ మస్తు షేడ్స్ ఉన్నారా నీలో అని, ఈరోజు మస్తు షేడ్స్ ఉన్నారా బాయ్ అని సినిమాలో మెయిన్ లీడ్ చేయడం అనేది అయితే మాత్రం నిజంగా అల్టిమేట్ అన్న. ఒక చిన్న హీరోగా సైడ్ ఆర్టిస్ట్గా వచ్చి ఈ రోజున ఒక సినిమాకి హీరో అవడమే కాకుండా ఈ రేంజ్ హిట్ కొట్టాడంటే అన్న సూపర్ అన్న. నేను ఒక్కటే చెప్తున్నా, ఈ సినిమా చూసిన తర్వాత మస్తు షేడ్స్ ఉన్నాయి అన్న సినిమాలో మాత్రం. అల్టిమేట్ విలేజ్ బ్యాక్డ్రాప్లో ఫ్రెండ్షిప్ కానీ, లవ్ కానీ, ఒక గోల్తో సినిమా రావడం, ఆ గోల్ని చూసుకోవడం, నెరవేర్చుకోవడం కోసం కష్టపడ్డం. అసలు నిజంగా మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉన్న సబ్జెక్ట్ అనేది సినిమాలో మస్తు షేడ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి. ఓటీటీలో ఐబమ్లో చూద్దాం అనుకోవద్దు. థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నట్టు ఉంది సినిమాలో. చాలా అంటే చాలా బాగుందన్న.
అన్నకి ఈ సినిమాతో నేను చెప్తున్నా మంచి ఫ్యూచర్ ఉంది, నాకు అర్థమైపోయింది. వేరే లెవెల్లో ఇక సైడ్ క్యారెక్టర్లు చేసిన అవసరమే లేదు అన్న. మెయిన్ లీడ్ క్యారెక్టర్లోనే అప్పుడు మనం చూసాం సునీల్ సైడ్ క్యారెక్టర్లు చేసుకుంటూ మెయిన్ లీడ్కి వచ్చి కొన్ని సినిమాలు చేసి ఆగిపోయాడు. కానీ ఈ అన్న అయితే మాత్రం నాకు తెలిసి ఈయనకున్న ఈ షేడ్స్కి వేరే లెవెల్కి వెళ్ళిపోతాడు. డెఫినెట్గా చాలా అంటే చాలా బాగుందన్న. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వెళ్ళి చూడాల్సిన సినిమా అనేది. మస్తు షేడ్స్ ఉన్నాయిరా.